భక్తుల పాలిత దయగణదేవా హే పరమేశ జగత్తుచిన శిష్యులారా శిష్య ఏం మాట్లాడతా పదలా శిష్యులారా ఇప్పుడు మనము పౌగొండ పట్టణానికి వచ్చేసినాం. ఎవరో మనం తలింపజేసినట్టున్నారు. ఎవరో ఉండవచ్చునో ఏమో. అమ్మా అనండి. అమ్మా 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 సేమ్ అడుగుతున్న వాళ్ళు ఉన్నట్టున్నాం కదా మనం. ముగ్గురు అట్లే ఉన్నామే. అమ్మా అంత ముందు పెద్ద అమ్మా అమ్మా వచ్చిరా బుడుగుండు గంగమ్మ రామ్మా తెల్లి. అమ్మా స్వామి ఎవరమ్మా నీవు? మీ అమ్మ నాయన. మా అమ్మను పిలిపించిన కారణమేమమ్మా? ఎవరమ్మా నువ్వు? నేనా మీ అమ్మ స్వామి. లోపల ఉన్నాడు. అమ్మా స్వామి ఎవరు తల్లి నీవు? స్వామి నేను పాల్గొండ పరిపాలన చిన్నాగరెడ్డి భార్య అయిన శీలమకొండం అంటారు స్వామి. ఓహో చిన్నాగరెడ్డి భార్య శీలమకొండం అంటే నీవే అన్నమాట. నేనే స్వామి. మమ్మల్ని గుర్తుపట్టలేదమ్మా? లేదే. మేమే కదమ్మా ఒక దిన మీ ఇంట్లో ఎలకలు పట్టేకి వచ్చింది. ఎలకల అయ్యో మనం ఎలకలు పట్టు ఎలకలు కనపడతాం నాయన. ఎవరు మనమా? ఎవరు ఐవర్లా? శిష్యులారా కమ్మాలపల్లి నరేష్ తమ్మయ్య గట్లున్నాడు స్వామి. అమ్మా నువ్వు పావుగొండ పరిపాలన చేసేసి నాగరెడ్డి భార్య శిలముకొండం అంటున్నావే, నన్ను గుర్తుపట్టలేదమ్మా నువ్వు? నేనమ్మా 22 సంవత్సరాల వెనక వచ్చిన వేద బ్రాహ్మడు కదా. నన్ను గుర్తుపట్టలేదా? నీకు 6 మంది కొడుకులు అయిండ్రి. నీ 6 మంది కొడుకులకి నేనే కదమ్మా దినాలు చేసిందే. స్వామి దినాలు కాదు, దినాలు కాదు వాళ్ళు కూడా పేర్లు పెట్టేకొచ్చింటేమో. పేరు పెట్టింది అబద్ధ. ఏమోనమ్మా వయసు అయిపోయా, కండ్లు కనపడవు, జంటికలు తెల్లగా అయిపోయా, చెవులు వినపడవు, 2 పండ్లు ఉండి అవి పోసిపోయా. ఇంకేముందమ్మా నాది? అమ్మా ఎవడో 22 సంవత్సరాల వెనక వచ్చింటే కొడుకులు పుట్టిండ్రి. ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత నన్ను పిలిపించినావంటే నీకు మనవడో మనవరాలో పుట్టింది కదా? కాదు స్వామి, నాకు మనవడు కాదు మనవరాలు కాదు, నాకు లేక ఆడబిడ్డ పుట్టింది స్వామి. 60 ఏళ్ళ వయసులో ఆడబిడ్డని కనిండావా నువ్వమ్మా పుత్రరత్ అంటే? ఓహో రామ. అమ్మా స్వామి ఇందుకు మమ్మల్ని పిలిపించిన కారణము? నా బిడ్డకి నామకరణం చేయాలి స్వామి. అంటే బిడ్డకి నామ పట్టిందమ్మా? నామ పట్టిందా అంటే నామకరణం చేయాలంటే పేరు పెట్టాలా అని. నామ పుట్టినాడు కదా నామకరణం చేయాలి కాదు స్వామి, పుట్టిన వాళ్ళు పేరు పెట్టేది. సంతోషం. బిడ్డ ఆడుందమ్మా? నా ఒళ్ళనే. పండే ఏం బిడ్డమ్మా? ఆడబిడ్డ స్వామి. బాగా పుట్టింది. బొచ్చెత్తుకోరా చూసామ్మా. ఓకే తుమ్ముకే పుట్టినట్టు ఇలా రెండో తుమ్మలకి వెనకెళ్ళి ఏదారన్నా బొచ్చు అమ్మా. బిడ్డ బాగా పుట్టిందమ్మా. ఏం బిడ్డమ్మా? ఆడబిడ్డ స్వామి.
యానం తలకాయ బిడ్డ చిక్కినమ్మో ఏమే కదా బిడ్డ ఏం బిడ్డ అమ్మా ఆడబిడ్డ యాడు పుట్టింది పావుగొండ స్వామి ఎంతసేపు పుట్టా 9:30 వ్యాపారం పుట్టింది శనివారం ఎవరికి పుట్టింది చిన్నాగిరెడ్డికి ఏంటి పుట్టింది వంకాయలు పెరికేకి స్వామి వంకాయలు పీకేకే ఏమన్నా టమాటకాయలు పీకు వంకాయలు ఏమైనా పీకుతావు చూడు ఎట్లా ఉంటుంది అమ్మ బిడ్డు వంకాయలు పీకేకే బిడ్డు తింటారా ఇంకా రోడ్లో తారే కింద కొంటారు మీరు అమ్మా స్వామి ఇవిడేం చేయాలమ్మా నా బిడ్డకు నామకరణం చేయాలంటే పేరు పెట్టాలి స్వామి బిడ్డకి పేరు పెట్టాలా శిష్యులారా ఇలాగ రండా ఆడకుండా అమ్మ నేను కంపేయండా బిడ్డకి పేరు పెట్టాలంట శుక్లాం భరద్రం చెప్పండా శుక్లాం భరద్రం చిత్రాన్నం నాదంగా చెప్పాలి స్వారం రాని చెప్పా చేతులు జోడించండా 2 చేతులు జోడించండా 2 కాళ్ళు ఎత్తి తట్ల పెట్టండా మీరే పెట్టినా పెడతారు మీరు చెప్పండా శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం